వైసీపీకి రాజీనామా చేసిన పార్టీ ఎమ్మెల్సీల వ్యవహారం ఇవాళ ఓ కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఇవాళ మండలి చైర్మన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ విచారణకు రావాలని కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ విచారణలో తమ రాజీనామాలకు గల కారణాలను మండలి చైర్మన్ కు వివరించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఎమ్మెల్సీలు 2024లో వరుసగా రాజీనామాలు చేశారు. అంతేకాదు పార్టీకి సైతం గుడ్ బై చెప్పుకొట్టారు. వీరిలో కొందరు టీడీపీలో చేరగా జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. గత కొన్ని నెలల నుంచి వీరి రాజీనామాలు అన్ని చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. తమ రాజీనామాలు ఆమోదించాలని వీరంతా కోరుతూ వచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు మండలిలోనూ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. వీరిని విచారించేందుకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరి వీరు విచారణలో ఏం చెబుతారో చూడాల్సి ఉంది. వీరు చైర్మన్ ఎదుట తమ అభిప్రాయాన్ని ఎలా చెబుతారన్నది కూటమి నేతలకు కూడా ఉత్కంఠగా మారింది. అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఈ రోజు మండలి చైర్మన్ ముందు విచారణకు హాజరవబోతున్నారు. వాళ్ళు ఏం చెబుతారు అనే దానిపైనైతే ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు ఉంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా విచారణకు రావాలంటూ కూడా ఏదైతే మండలి చైర్మన్ మోసేన్ రాజు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. 25, 26 తేదీల్లో రావాలంటూ కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిన్న 25వ తేదీ కాబట్టి జయమంగళ వెంకటరమణ ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు. తమ రాజీనామాను ఆమోదించాలంటూ కూడా మరొకసారి చైర్మన్ కోరడం అయింది. అయితే మిగిలినటువంటి 4 ఎమ్మెల్సీలు ముఖ్యంగా మర్రి రాజశేఖర్ తో పాటు బలి చక్రవర్తి, అలాగే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, ఈ 4 ఎమ్మెల్సీలు కూడా ఈ రోజు చైర్మన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఎందుకంటే రాజీనామా చేసి చాలా కాలమైనప్పటికీ కూడా రాజీనామాను ఆమోదించలేదంటూ కూడా పలుసార్లు వాళ్ళు విజ్ఞప్తి చేయడంతో పాటు కోర్టుకు కూడా వెళ్లినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ రాజీనామాను ఆమోదించే అంశానికి సంబంధించి ఈ రోజు విచారణకి రావాలంటూ కూడా చైర్మన్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు విచారణకు రాబోతున్నారు. అయితే ఇప్పటికే కోర్టుకు కూడా వెళ్లారు. జయమంగళ వెంకటరమణ ఆల్రెడీ కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా త్వరగా ఈ విషయాన్ని తేల్చాలంటూ కూడా చైర్మన్ కి దానికి సూచనలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు మిగిలినటువంటి ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఈ రోజు మండలి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మండలి సమావేశం వాయిదా పడిన తర్వాత ఈ విచారణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 4 కూడా స్పీకర్ చైర్మన్ దగ్గరికి వచ్చి విచారణకి హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యంగా పోతుల సునీత, దాంతోపాటు జయమంగళ వెంకటరమణ, ఇలాగే మిగిలినటువంటి కొంతమంది ముఖ్యంగా మర్రి రాజశేఖర్, అలాగే బలి చక్రవర్తి, వీళ్ళంతా కూడా ఇప్పటికే పార్టీ కూడా మారినటువంటి పరిస్థితి. అయితే పార్టీ మారిన అంశానికి సంబంధించి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే చైర్మన్ వద్ద కూడా వైఎస్ఆర్సీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా ఉంది. కాబట్టి వీటన్నింటికి సంబంధించి ఇక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు వాళ్ళు రాజీనామాను ఆమోదించాలంటూ అటు సభలోనూ అలాగే బయట కూడా చైర్మన్ ని కోరుతున్నారు, నిరసన కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 4 ఎమ్మెల్సీల విచారణ తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే ఈ రాజీనామాలకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఇక మరొక ఎమ్మెల్యే జకియా ఖానం కూడా రాజీనామా చేశారు. ఆమె బీజేపీలో చేరారు. అయితే జకియా ఖానం ఏదైతే పదవి పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ అనేది ఇంకా 6 నెలల లోపే ఉంది కాబట్టి తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చైర్మన్ సూచించారు. చైర్మన్ సూచన మేరకు ఆమె తమ రాజీనామాని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో జయమంగళ వెంకటరమణతో పాటు మర్రి రాజశేఖర్, బలి చక్రవర్తి, కర్రి పద్మశ్రీతో పాటు అలాగే పోతుల సునీత, ఈ 5 ఎమ్మెల్సీల రాజీనామా అనేది పెండింగ్ లోనే ఉంది. గడిచినటువంటి సంవత్సరం కాలంగా ఈ రాజీనామాలు చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ రోజు విచారణ తర్వాత ఈ రాజీనామాలకు ఆమోదానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఈ రోజు విచారణ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.